మేషరాశి. అమ్మా, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి మంచి ఆలోచనలు, వ్యక్తుల సహకారం, ముఖ్యంగా ప్రయాణాల మీద ఆలోచనలు, అదేవిధంగా నూతన విషయాలు నేర్చుకోవడం, స్నేహితుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. చక్కటి ఆలోచనలు చేస్తారు. కానీ ఆలోచనలలో చురుకు, వేగం అధికంగా ఉండడం, అధిక ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటి వల్ల తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు కాకుండా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ బాగుంటుంది. అయినప్పటికీ గృహంలో వ్యక్తులతో, ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు, సంప్రదింపులు చేసేటప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వీలైనంత వరకు ఉద్వేగాలు లేకుండా నాయకత్వ లక్షణాలని కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ, అధిక నాయకత్వ లక్షణాలు కాకుండా పెద్దలతో మాట్లాడేటప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తూ వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తే అది చాలా వరకు అనుకూలిస్తుంది. వృషభ రాశి. అమ్మా, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి కుటుంబ అంశాల మీద శ్రద్ధ తీసుకుంటారు. మాట్లాడేటప్పుడు ఘర్షణ కాకుండా ఆలోచించి మాట్లాడుతూ ముందుకు పెడితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా ఇబ్బందులు కలగకుండా ఆచితూచి వ్యవహరించాలి. చక్కగా మాట్లాడి అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీలైనంతవరకు కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చిన్నపాటి ఎదురైతే దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. సజ్జన సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు, విదేశీ వ్యవహారాల విషయంలో ఆలోచనలు చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి సారిస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ బాగుంటుంది. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థిక నిర్ణయాలలో భూమి మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేసి, అంటే స్థిరాస్తుల కొరకు పెట్టుబడులు పెట్టే ఆలోచనలు కూడా అధికంగా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి కోసం నిర్ణయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల మీద కూడా అధికంగా ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన విషయాల్లో, కుటుంబపరమైన అంశాలలో మాట విలువ, గౌరవం మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది.